హాయ్ పెట్ లవర్స్. సో ఇప్పుడు చూసారంటే ఇది పార్ట్ 2 వీడియో. చాలామంది అడిగారు కదా బండి మీద ఎలా తీసుకెళ్ళాలని. పార్ట్ 1 ఆల్రెడీ పెట్టాను, నా ప్రొఫైల్లో ఉంటుంది చూడండి. ఇది పార్ట్ 2 వీడియో. ఎట్లా స్లోలీ డాగ్ని ట్రైన్ చేసి మెల్లిమెల్లిగా బండి మీద ఎక్కించి అలవాటు చేయించాలని. చాలామంది అంటారు, సార్ మా డాగ్ ఎక్కుతుంది కానీ కింద జంప్ చేసేస్తుంటుంది అప్పుడప్పుడని. సో దానికి ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఇట్లా ఒక ఎంటీ స్పేస్లో చేయాలి. ఇట్లా చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏం ట్రాఫిక్ లేదు, ఏం లేదు కదా. ఇలాంటి ఎంటీ రోడ్లో ఎవరు లేకపోయినా మన ఇంటి వెనకతలు ఏమైనా గ్రౌండ్స్లో ఎక్కడైనా చేస్తే ఏమవుతుందంటే బై యాక్సిడెంట్ డాగ్ జంప్ చేసినా దానికి దెబ్బలు తగలదు. అండ్ మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళకూడదు, స్లోగా అలా తిప్పుతూ ఉండాలి. అలవాటు అవుతుంటుంది. 1 డే 2 డేస్ 3 డేస్. నేను అగైన్ చెప్తాను, ఇది ప్రాక్టీస్. ఇది 1-2 డేస్లో రాదు. ఎంత మంచి ఒబీడియంట్ పెట్టైనా దానికి కొంచెం భయం అనేది ఉంటుంది. గాబర పడకండి. 10 రోజులు తీసుకోండి, 20 రోజులు తీసుకోండి, డెఫినెట్గా రిజల్ట్ 100% వస్తుంది. చేయండి. సో ఈ వీడియో ఏమొచ్చి అగైన్ కొలాబరేషన్ విత్ కెనెన్స్ కోచ్. సో కెనెన్స్ కోచ్ హ్యాండ్లర్ చూసారా ఎట్లా రాజపాలెం డాగ్ని మెల్లిగా ట్రీట్ ఇస్తూ పాజిటివ్ రీఎన్ఫోర్స్మెంట్ ట్రైనింగ్ అంటారు దీన్ని. ట్రీట్ ఇస్తూ చేస్తున్నారు. మెల్లిగా స్టాండ్ పెట్టి మళ్ళీ బండి తీసి ఇలా ఒక 10 డేస్ 15 డేస్ లీస్ట్తోనే చేయండి, వితౌట్ లీస్ట్ చేయొద్దు. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డెఫినెట్గా 100% వస్తుంది. ఎవరైనా పార్ట్ 1 చూడాలంటే నా ప్రొఫైల్ ఉంటుంది పార్ట్ 1 వీడియో. థ్యాంక్ యూ.